లెక్క కాకుండా ఆయన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు 10 కాదు, మీరు ఎంత సేపు ఇస్తాను చెప్పమనండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఆయనకు టైం ఇచ్చినప్పుడు నాకు కౌంటర్ చెప్పమనండి. నేను ఏ పార్టీకి సంబంధించి కాకుండా నేను అనేది ఏంది, ఇప్పుడు ఈ బంధుకు పిలుపునిచ్చినాక విద్యాశాఖ మంత్రి ఏదన్నా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసేటట్టు ఏదన్నా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టు అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జూనియర్ కాలేజీలో చదువుకునే ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ, డిగ్రీ కాలేజ్ పిల్లలకు కానీ, లేకపోతే బీటెక్ వాళ్ళకు కానీ, లేదంటే వాళ్ళ లెక్చరర్లకు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ జూనియర్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యానికి ఏదన్నా భరోసాగా ధైర్యం చెప్తూ ఏదన్నా ఒక 1 మినిట్ ఏదన్నా వీడియో గాని నోట్ గాని ఎక్కడన్నా ఇచ్చిండా? ఇప్పటిదాకా అయితే నేను వినలేదు, చూడలేదని చెప్తున్నా. సమీక్ష చేయలేదని నేను అనట్లేదు, సమీక్షల గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజు ఇలా పేపర్ లో బ్యానర్ ఐటమ్ మొత్తం అదే వచ్చింది కదా, దానికోసం అంటున్నా. భరతన్న మీకు మీ కన్సెంట్ లో అంటే స్పందించండి విద్యాశాఖ మంత్రి నేను అడుగుతున్నా. ఒక వీడియో వింటావా? 7 నెలల క్రితం జరిగింది, 23లో జరిగిన సమీక్ష ఒక వీడియో కూడా మాట చూపిస్తాను. సమీక్ష ఈ రోజు నేను అనేది అరే నిన్న 7 నెలల క్రితం జరిగింది. నిన్న ఓయూకి వచ్చిండు. వాళ్ళంతా ఎవరు? విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీసీలు, అధికారులు అందరూ ఉన్నారు అక్కడ. ఇంకెక్కడ ఏం చేయాలండి? తప్పించుకోవట్లేదు కదా వాళ్ళ బ్లాక్మెయిల్ చేయాలి. గత ప్రభుత్వం లెక్క మేము బ్లాక్మెయిల్ చేయలేదు, పిలుస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ రోజు బంధు పిలుపుకిచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇలా అనేక మంది ఆ రాజు లాంటి వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు. విద్యార్థులు బయటకు వచ్చిర్రు, వాళ్ళ యాజమాన్యాలు బయటకు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఏదన్నా చిన్న ధైర్యంగా చెప్తూ వీడియో గానీ పేపర్ స్టేట్మెంట్ గానీ ఈ రోజు ఇచ్చిండా? ఒకవేళ ఇవ్వకపోతే దయచేసి తొందరగా స్పందించాలనే కోరిక. అరే దాన్ని చెప్పనియకుండా సమీక్షలు చేస్తే అన్ని చేస్తే మరి ఎందుకు బంధుకు పిలుపునిచ్చిండు? ఇలా ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? ఆ బంధుకు ఎన్ని చేసినా వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా, అది చేయకపోవడం వల్లనే వాళ్ళు బయటకు వచ్చిర్రు కదా. పోరాటం వాళ్ళు చేస్తున్నారు. చిన్న నిమిషం అండి, ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయండి. ఇప్పుడు కొద్దిసేపు చర్చలు సఫలమని వస్తుంది. కాబట్టి మీ పోరాటాలను మేము అంటలేదు, మీరు ప్రశ్నించండి. మేము తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటామండి. రండి, మీరు అసెంబ్లీకి రాండి, నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఏం ఫోకస్ చేస్తుంది? బంద్ అనేది జరగకపోవచ్చు అండి నాకు తెలిసి. వాళ్ళకెంత సమస్య ఉందో ప్రభుత్వం దగ్గర కూడా నిధుల సమస్య ఉన్నది. లేకపోతే మేము ఉంచుకొని ఏమైనా అబద్ధాలు ఆడుతున్నావా? వాళ్ళకు నచ్చ విడుదల చేస్తా అంటున్నాం, ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోతాను అంటున్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారు. కళాశాల యాజమాన్యాలు, మీలాంటి పోరాట యోధులు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఇది అర్థం చేసుకునే సమయం. సీఎం దీని మీద మాట్లాడలేదు, ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, నెక్స్ట్. అదే నేను ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు విద్యార్థులు లెక్చరర్లు కాదు, యాజమాన్యము కాదు. దయచేసి ఇప్పుడు ప్రభుత్వమే అర్థం చేసుకొని ఊటినా మరి ఎన్ఆర్ఐలను ఫండ్ అడుగుతారా, ఎవరన్నా డబ్బులున్న వాళ్ళని ఫండ్ అడుగుతారా, లేకపోతే కేంద్రం బతిలాడతారా? ఏదన్నా చేస్తేనే ఇప్పుడు ఆ లెక్చరర్ల వాళ్ళకి ఉంటది 20,000 30,000 జీతము. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బతకలేక బడిపంతులని అప్పట్లో అన్నట్టు ఇప్పుడు అలాగా 20-30 వస్తేనే రూమ్ కిరాయి కట్టుకోవాలి, బతకాలి. ఆ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా ఉంది. విద్యార్థులు కూడా అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. దయచేసి మేము ఏమంటున్నామంటే మీరు తొందరగా కొలిక్కి తీసుకొచ్చి సమస్యను పరిష్కారం చేయాలంటున్నాం. మీరు ఇప్పుడు డిబేట్ కి వచ్చే ముందు వాళ్ళ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే బాగుంటది అని మేము ఇంకా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ సంవత్సరం పోయింది కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి విద్యకు ఇప్పుడు తెలంగాణలో ఈ 7.9% విద్య కేటాయిస్తే బీహార్ లో 21%, హిమాచల్ ప్రదేశ్ లో 19%, ఢిల్లీలో 22% ఉంది. సరే, ఈ 2 ఏళ్ళు ఎట్లనో అయింది. మిమ్మల్ని విమర్శించాలని మా ఉద్దేశం కాదు, మాకు అవసరం కూడా లేదు. కానీ నెక్స్ట్ టైం మీరు ఒక 15%, 16%, 7.9 నుంచి మీరు జస్ట్ 12, 13, 14 అట్లా కొంచెం అన్నా ఇంక్రీజ్ చేయండి. నేను మొన్న ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ అడవులలోకి పోతే స్కూళ్లలో పిల్లలు లేరు. అక్కడ ఆదివాసులకు, గోండులకు, తర్వాత చెంచులకు, లంబాడీలకు, మహర్లకు, మాలలు, బీసీలు అక్కడ అడవులలో చాలా మారుమూల ప్రాంతాలలో స్కూళ్లలో టీచర్లు లేరు, స్కూళ్లలో బాత్రూమ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు, అక్కడ పోయి అడిగే నాదులు లేడు. ఇప్పుడు వర్షాలు పడి
రోడ్లు కొట్టుకపోతున్నాయి. ఆ రోడ్లు కొట్టుకపోవడం వల్ల వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. చదువు మొత్తం డింగాన్ ఉంది. మీలాంటి వాళ్ళు మానవద్రాయణాలు కూడా అట్లా ట్రైబల్ ఏరియాలలోకి వెళ్ళి అవి మీరు మాకంటే ముందే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ పేదవాళ్ళను కూడా ఆ స్కూళ్ళను డెవలప్ చేయాలని ఇమీడియట్ గా ఒకవేళ సీఎం గారికి సమయం లేకపోతే విద్యాశాఖ మంత్రిని ఒక అనుభవజ్ఞుని కొంచెం తెలివైన వాడిని మానవత్వం ఉన్నోని మంచోన్ని కూడా తొందరగా విద్యాశాఖ చేసి ప్రతి గురుకులకు గాని పాఠశాలకు గాని 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 18 శాఖలను సమన్వయం చేయాలి. అటు పార్టీతోని సెంట్రల్ అంటే జాతీయ పార్టీతో సమన్వయం చేయాలి. 100 సంతకాలు పెట్టాలి. పోలీసులతో మాట్లాడాలి. అసలు ఒక ముఖ్యమంత్రి పదవి అనేది చాలా బిజీ లైఫ్ ఉంటది. కాబట్టి అంత బిజీ ఉన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి చాలా కష్టం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది మా పార్టీ నిర్ణయం అనకండి. ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు గ్రౌండ్కి వెళ్ళండి. ఒక విద్యాశాఖ మంత్రి 24 గంటలు పనిచేసే విద్యాశాఖ మంత్రి పైసలు లేదు. ఒక్క నిమిషం పైసలు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. బంగారం తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మైపాల్ ఇప్పుడు ఒక డౌట్. ఇప్పుడు పైసలు లేకపోతే విద్యాశాఖ మంత్రి అయినా ఏ శాఖ మంత్రి అయినా ఏం చేస్తాడు? ఇప్పుడు ఇష్యూ పైసలతోటి కదా. ఎట్లా అంటే పైసలు ఒక్కటే కాదన్నా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం ఉంటే ఏమైతుంది అంటే దాని గురించి ఆలోచించడం వల్ల ఆ డబ్బులను కూడా ఎట్లా క్రియేట్ చేయాలని మనసుంటే మార్గం ఉంటదండి. మొన్న మర్రిగూడలో కస్తూర్బా బాలికల దానికి డబ్బులు లేకపోతే బాత్రూమ్ లేకపోతే అక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు 1,20,00,000 పెట్టి ఒక్కోడే అది మొత్తం అక్కడ చేపిస్తారు బాలికల. మీరు సోషల్ మీడియాలో చూడండి 1,20,00,000 ఒక్కోడే పెట్టుకున్నాడు. అదే విధంగా మునుగోడులో అన్ని విరుగుతూ ఎన్ఆర్ఐలతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఎట్లెట్లా చేసుకోవాలని అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో అవసరం అనుకుంటే ఎన్ఆర్ఐలతో మాట్లాడి తీసుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేము కాదనం దాని విషయంలో. అంటే కొంత డబ్బున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఆ పటాన్ చెరువులు అయితే 1000 కోట్లు పెడితే తప్ప అక్కడ గెలిచే పరిస్థితి లేదు. షేర్లింగంపల్లి గచ్చిపల్లి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో భరతన్న ఒక 500 కోట్లు 1000 కోట్లకు తక్కువ ఖర్చు అయితే నన్ను అడగండి ఒక నెల రోజులలో. మరి అట్లా డబ్బులు వస్తాయి కదా. కొంచెం మీ జీ తెలుగు ద్వారా డిబేట్ అన్న విని ఆ ఎన్నికల ఖర్చులలో పెట్టేటోళ్ళు ఏడికెళ్ళి వస్తాయో ఎట్లా వస్తాయో కొంచెం మనం అడుగుదాం రండి. నేను కూడా అడుగుతా. కూడా డైరెక్ట్ గా ఈ జూబ్లీహిల్స్ లో ఈ టోకును మంచే బదులు నియోజకవర్గం 100 కోట్లు ఇచ్చి కొనుక్కోండి అయిపోద్ది. 100 కోట్లు ఎవరు ఖర్చు పెడతారు? సొంతంగా 100 కోట్లు ఎవరు పైసలు లేవు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి 100 కోట్లు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళని విన్నర్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది. ఇంకొకటి హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా 1000 కోట్లు ఉన్నాయి. కొన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఫండింగ్ ఇవ్వచ్చు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఇవ్వచ్చు. ఉంటుంది కదా సర్పంచ్ వేలం పార్టీ ఎవరు వాడితే వాళ్ళకి అక్కడ అందరు ఏకగ్రీవం చేసుకున్నట్టు జూబ్లీహిల్స్ కూడా అట్లే ఈ కాన్స్టిట్యున్సీస్ అన్ని ఎట్లా మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ నాకు తెలిసి ఎక్కడ కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి సొంతంగా 100 కోట్లు పెడతా అన్నాడు కదా నియోజకవర్గం. ఎవరి నియోజకవర్గంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఎమ్మెల్యేనే భరించమని చెప్తే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా పైసలు లేవు. భరతన్న మీరు డబ్బులు లేవన్నారు కదా. భరతన్న మీరు డబ్బులు లేవన్నారు కదా. అప్పుడు మన పక్కకుండే రాజు కూడా కానీ మీరు కూడా చెప్పారు అప్పుడు డబ్బులు కావడానికి